ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకువస్తే జనవాణి ద్వారా పోలీసు యంత్రాంగం దృష్టికి స్వయంగా తీసుకెళ్లడంతో కేవలం 9 రోజుల్లోనే ఆ మైనర్ బాలికను కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం నేను టీం మీదకి వచ్చినారు సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. ఆర్థిక సమస్యలతో మెడికల్ సీట్ వచ్చినా సరే చదువుకు ఇబ్బంది పడుతున్న మన పిఠాపురం విద్యార్థినికి 4 లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగవైకల్యంతో బాధపడుతున్న మహిళకు ట్రైసైకిల్ అందించి వారికి ఆసరా కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామానికి బస్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ వారితో సంప్రదింపులు జరిపి ఊరికి బస్ సౌకర్యం కల్పించారు. మెడికల్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని 3 రోజుల్లోనే వారికి పెండింగ్ జీతాలు విడుదల చేయించారు. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరఫున ఇక్కడ ఉన్న మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. పిఠాపురంలో వృద్ధురాలి స్థలం సమస్య, దివ్యాంగుల సమస్యలు, లా అండ్ ఆర్డర్, లీగల్, అభివృద్ధి, ఉపాధి వంటి ఎన్నో వేల అంశాలపై సమస్యల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తన గళాన్ని జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి జనవాణి జనసేన భరోసా అంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచింది జనసేన. జై జనసేన, జై జై జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇకపై మనం ఎన్నెన్నో చూడబోతున్నాం అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాగే మన మధ్య ఉన్నటువంటి ఈ కళాకారులను చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డొల్లు కునిత ఈ సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శించవలసిన కోరుచున్నాం. సాంస్కృతిక కళ 20 సంవత్సరాలుగా ఎన్నో నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అందించినటువంటి డొల్లు కొనిత పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీ అందరి కోసం స్టేజ్ మీద సిద్ధంగా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
ఒక్కసారి ఆ కళాకారులకు గట్టిగా చప్పట్లు కొట్టి మన హర్షధ్వానాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి. దయచేసి జనసైనికులు విజ్ఞప్తి, మహిళలకు కేటాయించినటువంటి గ్యాలరీకి ఎవరు మన జనసైనికులు ఎవరు వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికి అసౌకర్యం కలిగించొద్దు.